హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ రియల్. నేను ధనలక్ష్మి. ఈరోజైతే మా పిల్లల కోసం ఎగ్ సలాడ్ చేయబోతున్నాను. ఎగ్స్ స్టవ్ మీద ఉడుకుతున్నాయి. ఈలోగా మొక్కలకి వాటర్ వేద్దాం. మా బాల్కనీలో ముచ్చటగా 3 మొక్కలు ఉన్నాయి. అందులో ఈ మల్లి చెట్టు అయితే ఒకటి. చాలా చిన్న మొక్క కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఇలా ఒక డబ్బాలో వేసామన్నమాట. ఇది తీగ మల్లి అనుకుంటాను, ఇలా పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో కూడా, ఇప్పుడు 9th మంత్లో కూడా ఇలా చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత చిన్నదే వేసాను, అది అలా అలా పెరిగి ఇంత పెద్ద అయింది. ఇంకా నెక్స్ట్ సీజన్కి అంతా ఇంకా పెద్దదిగా పెరిగిపోయి ఎక్కువ పువ్వులు పూయాలి. దీనికి పప్పు కడిగిన పొట్టు ఉంటుంది కదా, అది వేయడం, తర్వాత ఏవైనా జ్యూసులు చేసినప్పుడు ఆ పల్పు వేయడం, అదంతా చేస్తూ ఉంటున్నాను. ఈ గులాబీ చెట్టు ఒకటి కూడా వేసాము. ఎంతో ఇష్టంగా మా పాప కొనేసి తెచ్చి వేసుకుంది. ఇదైతే పువ్వులు పూసేటప్పుడు బాగా ఎక్కువ పూసేస్తుంది గుత్తులు గుత్తులుగా. తర్వాత ఇలా జ్వరం వచ్చినట్లు అయిపోతుంది అనమాట. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చిగురు వస్తుంది. దీనికి గుడ్డు వచ్చిన తొక్కలు అవన్నీ వేస్తుంటాను అనమాట. ఇంతకుముందు ఇది చాలా బాగా పువ్వులు పూసేది. ఇదేంటంటే ఒకేసారి ఎక్కువ పువ్వులు పూసేస్తుంది. ఒకేసారి ఒక 10-15 ఇలా పూసి తర్వాత ఇలా అయిపోతుంది అనమాట. చెట్టు అంతా ఆకులంతా రాలిపోతాయి. ముందు ఇలా ఉండేదన్నమాట. ఇంకా అవే కాకుండా చిన్న చిన్న చెట్లు అలా సరదాగా మా పాప వేసుకుంది. తనకిష్టం అనమాట. కానీ బాల్కనీలో కొంచెం కంజెస్టెడ్ అయిపోద్దని నేను వద్దంటుంటాను. ఇంకా మొక్కలకైతే వాటర్ వేసాను కదా, ఇంకా అవి హ్యాపీగా ఉంటాయి. పిల్లల కోసం అయితే నేను ఈరోజు ఎగ్ సలాడ్ చేస్తానని చెప్పాను కదా, వాటి కోసం అయితే గుడ్లు ఉడికిపోయాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉడకబెట్టిన గుడ్లను ఇలా తొక్కలు తీసుకొని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు ఇలా పొడవుగా వచ్చినట్టు కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే అంతా ఇలా కలిపేటప్పటికి అంత బాగుండదు. ఇలా పొడుగ్గా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోని ముక్కలను వేసి, మొదటిగా అందులో వెజిటబుల్స్ మనం ఏం వేయాలనుకుంటున్నామో ఏముంటే మన ఇంట్లో ఇంకా అవే, క్యారెట్, తర్వాత టమాటా, ఆనియన్స్ అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుని, చిన్న ఉప్పు, కారం, పెప్పర్ పౌడరు, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకున్నాక కొద్దిగా నిమ్మకాయ పిండితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇలా మొత్తగా స్లోగా కలుపుకోవాలి, మరి ఫాస్ట్గా కాకుండా. ఎందుకంటే ఎగ్స్ ఆ ముక్కలు బ్రేక్ అయిపోయి అంతా ఒకలాగా అయిపోతుంది. స్లోగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. పిల్లల కోసం అయితే నేను ప్లేట్స్లో వేసి ఇచ్చేసాను. చాలామంది పిల్లలు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ తినరు కదా. మా పాప కూడా అంతే. అసలు బాయిల్ చేసిన పచ్చి గుడ్డుని ఇస్తే అసలు తినదు. ఎంత తినమన్నా సరే, ఆమ్లెట్ అలా వేస్తే తింటుంది, కానీ ఇలా బాయిల్డ్ ఎగ్ ఇస్తే తినడానికి అస్సలు ఇష్టపడదు. అలాగే చాలామంది పిల్లలు తినరు కదా, వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసిస్తే బాగుంటుంది. ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఏదైనా పల్లీలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పెడితే చాలా బాగా తింటారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళా మరో వీడియోతో కలుద్దాం.